హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరు రాజేష్. ఇటు బీజేపీ పార్టీలో హాట్ టాపిక్గా మారిన రాజాసింగ్ గతంలో ఆయన పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేసిరు. ఆయన ఏ పని చేసినా హాట్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. గతంలో చాలాసార్లు చూసినాం, ఇప్పుడు కూడా చూస్తాం. మళ్ళీ నిన్నటి రోజు కూడా ఒక బాంబు అయితే వెలిసిండు. రాజాసింగ్ గారు అయితే ఏం హాట్ కామెంట్ చేసిరో ఒకసారి చూసే ప్రయత్నం అయితే ఇద్దాం. ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు, జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ను గెలిపిస్తారా లేదంటే కాంగ్రెస్నా? కిషన్ రెడ్డిపై రాజాసింగ్ సెటైర్. జిల్లాను సర్వనాశనం చేసి పార్టీ నుంచి నన్ను బయటకు పంపారు, ఏదో ఒక రోజు మీరు కూడా పక్కాగా వెళ్తారు అని కామెంట్. గతంలో రాజాసింగ్ను తన పైన ఏదో అన్నీ అది చేసి తనను కూడా పార్టీ నుంచి బయటకు పంపారు, జిల్లాను మొత్తం నాశనం చేశారని చెప్పి రాజాసింగ్ అయితే డైరెక్ట్ అంటుండు. ఇటు కిషన్ రెడ్డి పైన అంటుండు. కిషన్ రెడ్డి పైన ఏమంటుండు అంటే ఎన్ని ఓట్లతో ఓడిపోతున్నారు, మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తున్నారా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారా అని చెప్పి రాజాసింగ్ అంటుండు. రాజాసింగ్ మాత్రం ఏది మాట్లాడినా కరెక్టే ఉంటుంది, ఎందుకంటే ఆయన మనసులో ఏం దాచుకోడు, ఓపెన్గా చెప్తాడు కదా. కిషన్ రెడ్డిపై రాజాసింగ్ సెటైరు. జిల్లాను సర్వనాశనం చేసి పార్టీ నుంచి నన్ను బయటకు పంపారు. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలన్నీ నాశనం చేస్తున్నారు. అసలు బీజేపీ పార్టీ అంటే ఏమున్నా ఎలక్షన్లు వస్తే మేమే గెలుస్తాము మేమే అని గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఈ రోజుకి అటు బీఫామ్లు ఇచ్చి అటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు పేర్లను ఖరారు చేసి బీఫామ్లు ఇచ్చింది. కానీ ఈరోజు కూడా అభ్యర్థిని ఈరోజు ఖరారు చేసింది. అటు నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్నప్పుడు బీజేపీ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. అంటే బీజేపీ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది? ఏమున్నా ఎలక్షన్ల టైంలో మేమే గెలుస్తున్నాం, ఇక మేమే పోతున్నాం, ఇక మాదే ఈ పక్కా సీటు మాదే అని చెప్తారు. మరి ఇన్ని రోజులు అభ్యర్థులు ఎందుకు ఖరారు చేయలేరు? రైట్, రాజాసింగ్ అనే మాటలు కూడా వాస్తవాలు ఉంటాయి. ఎందుకంటే ఆయనను బయటకు పంపించారు. ఆయన ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చాలా అన్నారు, ఈ బీజేపీ పార్టీకో దండం మీకో దండం రా నాయన అని కూడా మాట్లాడాను రాజాసింగ్. అంటే బీజేపీ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది? ఆల్మోస్ట్ బీజేపీ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తుందని చెప్పి చాలామంది అయితే అంటారు. మరి ఇప్పుడు ఇక్కడ రాజాసింగ్ అన్న మాట ఏంటంటే ఫస్ట్ వచ్చింది బీఆర్ఎస్ను గెలిపిస్తావా లేదంటే కాంగ్రెస్ను గెలిపిస్తావా అని. అక్కడ జూబ్లీ హిల్స్లో మ్యాక్సిమం ఉన్న ఓట్లు మొత్తము ముస్లిం సోదరులే ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మరి ఇక్కడ బీజేపీకి సపోర్టు ముస్లిం సోదరులు తక్కువ మొత్తంలోనే సపోర్ట్ చేస్తారు. అంటే ఇండైరెక్ట్ అనేది ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ను గెలిపిస్తావా అని కిషన్ రెడ్డికి అయితే రాజాసింగ్ అయితే సెటిల్ అయితే వేసిండు. రైట్, ఈ బీజేపీ పార్టీకి అభ్యర్థులు ఇంతవరకు ఎందుకు దొరకలేరు? మరి ఈ రోజున పొద్దున ఎందుకు ఖరారు చేశారు? అంటే ఈ జూబ్లీ హిల్స్లో మరి బీజేపీ పార్టీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుందా లేదంటే డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుందో చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఒకవేళ బీజేపీ పార్టీ గెలుపు దిశల దాకా పోతుందా? మరి అసలు పోయే ఛాన్స్ ఉందా? ఎన్నో స్థానంలో బీజేపీ పార్టీ వస్తుంది? రాజాసింగ్ అన్న మాటలు ఎంత దగ్గర, రాజాసింగ్ చేసినటువంటి వాక్యాలు ఎంత దూరం పోతాయి? ఆ జూబ్లీ హిల్స్ రిజల్ట్ అయితే వచ్చేసరికి మనం చూసే ప్రయత్నం చేద్దాం.